మతంలో బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి నిజంగా వంటిది వ్యవహారం. హిందూ మతంలో బీజేపీ పార్టీలో కూడా కింది స్థాయి నాయకులు చాలా మంది బొట్లు పెట్టుకుని ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనేది వచ్చారు. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తానండి. మీరు ఎవరు తెలుసా అండి? రమణ మహర్షి. రమణ మహర్షి అంటారు. వారి ముఖంలో మీకు బొట్టు కనిపిస్తుందండి? లేదా? రైట్. వారిని ఏమైనా అంటావా మనం? అనకూడదు కూడా. అలాగే హిందువులు ఎంత గౌరవిస్తారండి, ఆయన భగవంతుని గౌరవిస్తారు. వీరు బాలసాహెబ్ దేవరస్ గారు అండి. దేవరస్ గారు ఓకే. ఆర్ఎస్ఎస్ యొక్క సంఘచాలక్. వారిని ఏమంటారు? నాకు జాతి గర్వించదగ్గ గొప్ప హీరో సుభాష్ చంద్రబోస్. నెత్తులు బొట్టు దాకా ప్రాణం అర్పించేదాకా దేశం గురించి తప్పించి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన పద్ధతులతో ఎవరైనా విభేదించవచ్చు, ఆయన కృష్ణుని ఎవాల్యుయేట్ చేయొచ్చు, కానీ ఆయన దేశభక్తిని ఎవరు శంకించలేరు. మహా దేశభక్తుడు. ప్రిన్స్ ఆఫ్ పేట్రియట్స్ ఉన్నారు గాంధీ గారు. గాంధీ గారిని ఆయన జాతిపిత. ఆయన చేత వీళ్ళు ఏమంటారు? సుభాష్ చంద్రబోస్ గారు కొట్టలేదు. అలాగే గొప్ప మనిషి అందరికీ తెలుసు. వల్లభాయ్ పటేల్ గారు 130 అడుగులు 150 అడుగులు అంత విగ్రహం పెట్టారు ఈ ప్రభుత్వం వారు కూడా. ఇప్పుడు ఈయన చాలా ముఖ్య నాయకుడు, మిగతా వాళ్ళు కావాలని వచ్చారు. ఆయన గొప్ప నాయకుడు, మహానాయకుడు. ఆయన కూడా మహానాయకుడు అని ఎవరో అన్నారు. వాళ్ళ గురించి నేను ఎప్పుడు చాలా చెప్తాను. కానీ ఆయన బుట్టు కనిపిస్తుందా? ఆ చర్చ మనం మాట్లాడదాం. ఎవరి ముఖానికి వీరు భయపడుతూ ఉన్నారో, ఎవరి పేరు చేత్తడానికి గదగలాడుతున్నారో, వారి పేరు కూడా దిగి తప్పించుకున్నారో, వారికి బొట్టు ఉన్నారో అడుగుతున్నాను నేను. సావర్కర్ భస్మగా బొట్టు ఉన్నాయండి? వాళ్ళు ఏమైనా ఎక్కిస్తారా? వాళ్ళ ఆరాధ్య కనీసం దీని గురించి ఎక్కవచ్చండి. కనబడి వారు చూడండి. వాళ్ళ ఆ గోల్వాల్కర్ నాకు తెలియదని చారెడ్డి గారు అన్నారు. అంచేత నేను ఆయన ఆరోపణ చేసిన తర్వాత మాట్లాడదాం. గోల్వాల్కర్ యొక్క పుస్తకాన్ని బట్టి వీరికి ఈ రకమైన ఆవేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. మీరు కూడా తెలుసు కదండి వాళ్ళ గురించి. నేను వీలైనంత వరకు ఫోటోగ్రాఫ్స్ తీసానండి, పెయింటింగ్స్ కాదు. ఎవరో చిత్రకారులు ఓన్ కాదు, నిజమైన ఫోటోగ్రాఫ్స్ దొరికి వెళ్తాను నేను. పేరు చెప్పండి సార్ మా ప్రేక్షకులు. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకులు. డాక్టర్ జీ ఏ బొట్టు లేదు. ఇప్పుడు మామూలు మన బండి సైజు దగ్గర నుంచి పైన ఎక్కడ దాకా బొట్లు పెట్టుకున్నారు కృష్ణ రెడ్డి గారు అందరూ కూడా. ఈయన పరమహంస యోగానంద ప్రతిష్ట కలిగిన వారు హిందూ మతంలో. వీరుడు అరవిందో ఘోష్, అరవిందో అంటారు. అంతర్జాతీయంగా ఖ్యాతి కలిగినటువంటి యోగి గారు. ఎన్నో గొప్ప పుస్తకాలు రాశాడు. గొప్ప ఫిలాసఫీని ప్రతిపాదించాడు. మహానుభావుడు. పాండిచేరిలో ఆయన ప్రతిష్ట ఎంతో చాలా గొప్ప ప్రతిష్ట. స్వామి వివేకానంద వీరి గురించి మనం ఏమైనా అనగలుగుతావా? ఆకాశవంత సమున్నతమైనటువంటి ఖ్యాతి హిందూ మతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు కనిపించుంటే కనుక నీకు భస్మదానం లేదు, నీకు బొట్టు పెట్టుకోలేదు, నీ ముఖం అంటారని అనేలా ఉన్నారు. మీరు నవ్వుతున్నారండి ఎందుకు నాకు అందరికీ తెలుసు. ఇవాళ రేపు అన్ని పేపర్లోనూ మొట్టమొదటి పేజీలో చాలా సార్లు కనిపిస్తారు కాబట్టి. అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు. రైట్. మీరు స్వామి రంగనాథన్ గారు భారతరత్న ఆఫర్ చేస్తారు. రామకృష్ణ మిషన్ కి చాలా గొప్ప వారు, చాలా కాలం దాని అధినేతగా ఉన్నారు. వారు నాకు చాలా గొప్ప స్ఫూర్తి. చాలా గొప్ప పుస్తకాలు రాశారు ఉపనిషత్తుల మీద, వేదాల మీద, భగవద్గీత మీద. చాలా గొప్ప ప్రసంగాలు చేసినటువంటి వివేకానందుడి తర్వాత పరంపరలో వచ్చినటువంటి ఒక మహానుభావుడు. రంగనాథన్ గారు భారతరత్న ఆఫర్ చేస్తే నాకు ఎందుకు ఇస్తారా? వ్యక్తిగా నేను చేసింది ఏం లేదు. నేను ఇస్తే రామకృష్ణ మిషన్ ఇవ్వండి, మేము వ్యక్తులుగా ఏమి తీసుకోవాలంత గొప్ప మహోదాతుడు. మీకు ఆయన కనిపిస్తుందండి? భస్మధారణ బొట్టు లేదండి. నేను వెనకాల దయచి ముఖం వెనకాలని కోరుతున్నాను నేను. అటల్ బిహారీ వాజ్పేయి గారు కవిను అది చాలా చెప్తారు. మేము ధృతరాష్ట్ర చక్రవర్తిని పుస్తకం వేసాం. నేను ఇప్పుడు కూడా ధృతరాష్ట్ర చక్రవర్తిగానే భావిస్తాను. మరి మీరు వారికి దైవమో కదా నాకు తెలియదు. బొట్టైతే లేదు. ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫర్, గ్రేటెస్ట్ మ్యాన్, మన తెలుగు వాడి వ్యక్తి. ఆయన ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరిచినటువంటి వ్యక్తి. ట్రూత్ ఇస్ ఎ పాత్లెస్ ల్యాండ్. సత్యం అనేది రహదారి లేని సీమ అని చెప్పినటువంటి మహానుభావుడు గొప్ప ఫిలాసఫర్ ఆయన జిడ్డు కృష్ణమూర్తి. కాళోజీ నారాయణరావు గారు మన తెలంగాణలో అరంగంలో ఇప్పుడు ఆయన కళాభవన్ ఆయన పేరు మీద పెద్ద ఆటోలో కడుతున్నారు. తెలంగాణ అందరికీ కూడా ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి. మహేష్ యోగి, ఈయన చాలా సుప్రసిద్ధుడు. బీటిల్స్ కూడా హిందూ మతంలో తీసుకొచ్చాడు. మహేష్ యోగికి జట్యోగి అని పేరు ఉండేది, జట్యమాలు ఉండేవారు. చాలా ప్రసిద్ధుడు. ఆయన శిష్య పరంపరలో ఇప్పుడు నాకు తెలిసి రవిశంకర్ గురూజీ గారి వాళ్ళంతా కూడా శిష్యులే.
రిషి ప్రభాకర్ కూడా ఈయన శిష్యుడే. రవిశంకర్ గురూజీ గారు చెప్పారు రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్. బొట్టయితే పెట్టుకోలేదండి, చాలా డేంజర్. గణపాటి గారు కొంచెం కనిపించండి చెప్పాలి, మీరు ఉన్నారు కదా. సుదర్శన్ గారు ఆర్ఎస్ఎస్ యొక్క ఒక సంఘచాలకు బొట్టయితే పెట్టుకోలేదు, మరి ఏమైనా అంటారు మిమ్మల్ని కూర్చోబడ. రజ్జుభయ్య వీరొక సరసంఘచాలకు, ఆర్ఎస్ఎస్ సరసంఘచాలకులు మరి ఈ మధ్య పెట్టుకుంటారు, గతంలో అంత పెట్టుకునే టైం కనిపించట్లేదు. రైట్. ది గ్రేట్ సద్గురు ఇప్పుడు హిందూ మతంలో అత్యంత చాలా పాపులారిటీ ఉన్నటువంటి లీడర్ గా స్పిరిచువల్ లీడర్ గాను సద్గురు అని నాలాంటి వాళ్ళకి అంగీకరించలేదు ఆయన చెప్పే విషయాల్ని. ప్రధానమంత్రి మోదీ సైతం వెళ్ళి ఆయన ఆది యోగి పేరు పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రతి ఏడాది అక్కడ మేళ జరుగుతుంది, మహాశివరాత్రికి. అది చాలా గొప్పగా జరుగుతుంది. ఆయన స్కూల్ అని నేను తీసుకుంటాను, కానీ ఆయనే సర్వస్వం నేనేం తీసుకోవట్లేదు. కానీ ఆయనకి మంచి టర్మ్సే ఉన్నాయి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులకు కూడా. ఆయన బొట్టయితే కనిపించట్లేదు, బొట్టయితే పెట్టుకోలేదు అంటే నేను కూడా మీ ముఖం అని అనాలి. వేలంగా నీ దగ్గర అక్కడ ఆయన ఆశ్రమం ఉంది, కనపాటి వారు అక్కడ వెళ్ళి అంటారో లేకపోతే ఈయన మనకు కనిపించినప్పుడు వెళ్ళి అంటారో తెలియదు, లేకపోతే వీడియో పెడతారు. పెట్టగానే కొంచెం వీళ్ళు అందరూ వదిలేయడం నేను రిక్వెస్ట్ చేస్తాను వీళ్ళందరూ. ఏమైనా గబుక్కులు ఏమైనా అంటే కేసులు కూడా అవుతాయి. వాళ్ళ అంత అనుకూలంగా ఏమి లేదు, ఎందుకంటే ఏమి లేకుండా మాత్రం ధైర్యం చెట్టు పరిస్థితి. ఏమైనా అంటే బొట్టు లేదు, నీ ముఖం అంటాను, భస్మదానం లేదు, నువ్వు హిందూ కాదు అని చెప్పి అంటే గొడవ అయిపోతుందేమో నాకు తెలియదు. మీకు చెప్పకండి, ఏమి లేకుండానే మోడీని మర్డర్ చేయబోరని ఒక కేసు పెట్టి ఇప్పటిదాకా కూడా అనేక మంది సతాయిస్తున్నారు. ఏదైనా చేయగలుగుతారు ఘటనాఘటన సమర్థులు. దయచేసి ఈయన మాట అనకండి ప్లీజ్, ఎందుకంటే గణపాటి గారు మంచి మనం కొద్ది ఏం జోలికి వెళ్తాం. అందుకని క్రితం మనం ఆపుదాం. ఇలా మనం చెప్తే ఈ వీడియో అంతా మనం చూపించుకుంటూ వెళ్ళచ్చు, ఫోటోలు అంత మందులు ఫోటోలు వస్తాయి. ఈ బొట్టుకోవాలి ఏంటండి సబ్జెక్ట్ లేదా, సబ్జెక్ట్ లేదా బొట్టు ఏమిటి? వారు ఇంకోటి ఏంటి, వేదాల గురించి ప్రస్తావిస్తే వేదాల ప్రవచనం చెప్తే ఖచ్చితంగా బొట్టు ఉండాలని అలాంటిది. కానీ వేద ప్రవచనం నేను చేయలేదు, నేను వేద ప్రవచనం చేశాను. వేదంలో ఒక సూక్తం మీద ఇలా ఉంది అని అభిప్రాయం చెప్పాను, లేకపోతే అది తీసుకొచ్చి చూపించారు. దాంట్లో ఒక వాదాన్ని వినిపిస్తుందండి. వేద ప్రవచనం చేస్తూ సూక్తాలు దాని అర్థాలు చెప్పుకుంటూ నేను తిరగలేదు. అందుచేత వేద ప్రవచనం అనే అర్థంలో నేను రాదు. వారి అర్థాలు అని ఉంటే దట్ ఈస్ వెరీ సిల్లీ. రెండోది అవతల వాళ్ళకి బొట్టు తెలియదు, వాళ్ళు చాలా కట్టిన వాళ్ళకి గడ్డమించుకున్నారా ఎదురుపెట్టి మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. ఆ విమర్శలో తప్పులు ఉంటే తప్పకుండా తీసుకుందాం, దానికి దిద్దుకుంటాం చెప్తున్నాం, దిద్దుకుంటాం. పొరపాటు అయింది, నేర్చుకుంటాం. మీ దగ్గర కళాపాటి వారి దగ్గర, చాగంటి వారి దగ్గర వారేమో యూనివర్సిటీ స్థాపించారు, వీరేమో వేద పండితులు. కొంచెం మనం నేర్పే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఎంతసేపు బొట్ల మీద, గడ్డం మీద, మరి దేని మీద, తమ్నైల్స్ మీద, స్పెల్లింగ్ మీద కూర్చొని వీడియోలు చేయకపోతే వేరే పని చేయలేదా? ఈ సబ్జెక్ట్ మీద రావచ్చు కదా నేను చెప్తాను. సరే మనం మా సబ్జెక్ట్ మీద లాజిక్ కూడా అర్థం కలదండి. గణపతి ఒక విషయం చెప్తాం కూడా, రావణాసుడు కూడా చేతులు ఎత్తుకోలే ముందు బొట్టు కూడా నాకు అన్నమాట. చూసి బొట్లు చూసి మోసపోకండి గణపతి గారు. బొట్టు చూసి, కాషాయ రంగు చూసి మరేం చేస్తారు, రకరకాల బాబాలు రకరకాల లీలలు చేస్తున్నారు. మీరు బొట్టు కలుపు దగ్గర వాళ్ళని చూసి దండ పట్టుకుని రాకండి. బొట్టు దగ్గర ఆహారం అనేది ఏమి లేదు. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.